కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు శుభం తెలియజేసుకుంటున్నా. ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషములు దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానిద్దాం. ప్రియులారా, ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఈ యొక్క సమయంలో ఈ యొక్క జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలు తండ్రి మేము ఆలోచిస్తూ ఉంటారు. మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు తండ్రి మేము అర్థం చేసుకో, నీ కొరకు ఉన్నతంగా బ్రతికే కృపను అనుభవిస్తామని చక్కటి వాతావరణాన్ని తండ్రి అనుకూలపరుస్తుంది. ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధంగా మరి సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి చక్కటి అంశం సంగీత పుట్టుక రహస్యం. సంగీతం గురించి ఈ టాపిక్ అంతా సంగీతం గురించి. సంగీత పుట్టుక రహస్యం, మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ. మరి సెకండ్ సెమిస్టర్లో మరి సిలబస్లో ఈ యొక్క పాఠం ఉంది. ప్రియులారా, ఆలోచిద్దాం ఒకసారి. సంగీతం అనగా సంగీతం తెలియని వాళ్ళకు కూడా ఈ సంగీతం గురించి పదం వినగానే ఒక మాట గుర్తొస్తారు. సరిగమ పదని. సరిగమ పదని సా అంటే మళ్ళీ రెండోసారి కలవడం, మళ్ళీ అదే సార్లు స్టార్ట్ కావడం. సరిగమ పదని అంటే 7 అక్షరాలు కనబడతాయి. 7 సప్త స్వరాలు అంటారు. సరిగమ అనగానే అందరికీ గుర్తొచ్చేది సంగీతంలోని ఈ సప్త స్వరాలు గుర్తొస్తాయి. ఇక అంతకంటే లోతుగా పెద్దగా తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఈ సంగీతం గురించి నేర్చుకోవాలి. మేము కూడా సంగీతం గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మేము ప్రావీణ్యం కావాలని ఒకవేళ ఆశ ఉందా ఇప్పుడైనా? అయితే మీ దగ్గర ఉన్న సెల్ ఓపెన్ చేస్తే అందులో సంగీతం గురించి చెప్పిన వాళ్ళు మరి కొన్ని క్లాసులు కనబడతాయి మన కళ్ళు. అది చక్కగా శ్రద్ధగా వింటే సంగీతం ఇప్పుడునే నేర్చుకోవచ్చు. లేదా డిగ్రీ మళ్ళీ ఇలా చదువుకునే వారు మన దేశంలో యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలో కూడా ఈ సంగీతానికి సంబంధించిన కోర్సులు ఉన్నాయి. మీకు సంగీతం కావాలంటే నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఈ సంగీతం గురించి 2 రకాలుగా విభజిస్తే, అంటే మన దేశం కానటువంటి సంగీతం, వెస్ట్రన్ స్టైల్, ఇక మన దేశానికి సంబంధించినటువంటి ఇండియన్ స్టైల్ లాంగ్వేజ్, ఇండియన్ స్టైల్ మరి సంగీతం. ఇక మన దేశంలో చూస్తే మన దేశం వచ్చేసరికి మళ్ళీ 2 భాగాలు. ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి సంగీతం, దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి సంగీతం, హిందుస్థానీ సంగీతం అటువైపు ఉత్తర భారత, ఇటువైపు దక్షిణ భాగానికి వస్తే కర్ణాటక సంగీతం. ఈ కర్ణాటక సంగీతం కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే కాదు, ఈ చుట్టూ సముద్రానికి ప్రక్కల ఉన్నటువంటి కర్ణాటక, ఇటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాలకు పరిమితమైనటువంటి సంగీతం కర్ణాటక సంగీతం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ సంగీతంలో ప్రావీణ్యులు ఎందరో ఉన్నారు. సంగీతం అంటే ఇక్కడ మ్యూజిక్, ఓన్లీ మ్యూజిక్ మాత్రమే. ఇక్కడ మనకు అవగాహనలో కొన్ని విషయాలు గుర్తుంటాయి. ఒక పాట ప్లే అవుతుందంటే ఆ పాటను, ఆ అక్షరాలను రచించిన వ్యక్తి ఒకడు ఉంటాడు, అతడు రచయిత. ఆ పాటను పాడిన వ్యక్తి ఉంటాడు, అతడు గాయకుడు, సింగర్, అతడు వేరు. ఆ పాటకు మ్యూజిక్ ఇచ్చిన వ్యక్తి అంటే సంగీతం ఇచ్చిన వ్యక్తి ఉంటాడు, అతడు వేరు. పాట రాసిన వ్యక్తి ఒకడు, పాడిన వ్యక్తి ఒకడు ఉంటాడు, ఇక తర్వాత మ్యూజిక్ ఇచ్చిన వ్యక్తి ఒకడు ఉంటాడు.
మొత్తానికి 3 విడగొడితే అందులో సంగీతం ఒకటి. మనం ఆలోచించేది కేవలం సంగీతం గురించి. అప్పుడప్పుడు పాటల గురించి కూడా కలుస్తూ ఉంటుంది. కన్ఫ్యూజ్ మాత్రం కావద్దు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే ఈ సంగీతం గురించి మరి ఈరోజు సమాజంలో ఎందరో సింగర్స్ ఉన్నారు. ఈ సంగీతంలో భాగంగా ఈ మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఎందరో మరి సినిమా ఫీల్డ్లో చూస్తే మరి ఎంఎం కీరవాన్ సంగీతంలో, మరి ఏఆర్ రెహమాన్ సంగీతం అంటే ఇన్స్ట్రుమెంట్స్ను వాయించే వాళ్ళు, ఇక పాటలు పాడేవాళ్ళు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇక మీకు తెలిసిన పేర్లు కొన్ని ఉంటాయి, సుశీల గారు, ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళ పేర్లు మనకు తెలియదు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. పాడిన వాళ్ళు ఉన్నారు, విభాగం మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు. అయితే కొందరికి టాలెంట్ ఎలా ఉంటుందంటే మ్యూజిక్ వాళ్ళే కొడతారు, పాటలు వాళ్ళే రాస్తారు. రకరకాలుగా వాళ్ళకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం. మనకందరికీ సుపరిచితుడు మన యూనివర్సిటీలో ఒక ఆయన ఉన్నాడు, అందరికీ తెలుసు. ఆయన కింగ్ జాన్సన్ విక్టర్ గారు. రచన ఆయనే, మ్యూజిక్ కూడా ఆయన ఇచ్చిన ఎన్నో పాటలుగా మ్యూజిక్ ఆయన ఇచ్చాడు. మరి పాటలు కూడా ఆయన పాడాడు. కొన్ని పాటలు రచించి మ్యూజిక్ ఇచ్చి కొందరి చేత పాడించాడు. అర్థమైంది కదా? రాశాడు ఆయన, మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఆయనే పాడిన పాటలు కూడా ఉన్నాయి. కొన్నిటికి మాత్రం రచించాడు, ఆయన మ్యూజిక్ ఇచ్చాడు, కానీ వేరే వాళ్ళతో పాడించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఈ పాఠంలో మనకు కేవలం సంగీతం గురించి అంటే మ్యూజిక్ గురించి మాత్రమే మనకు పదాలు కనబడతాయి. అంటే ఈ సంగీతం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? సంగీతం గురించి పాట వింటా ఉన్నాము. అసలు ఈ సమయంలో ఎందుకు మనం ఇంత ఆలోచించాలి? అసలు ఈ యొక్క విషయాలు దేవుడు ఎందుకు బైబిల్లో రాయించాలి? ఈ సంగీతం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయని మనం ఆలోచిస్తే సమాజం ఈ సంగీతం గురించి, ఈ పాట గురించి, మ్యూజిక్ గురించి మరి కొన్ని విషయాలు చెప్తారు. సంగీతం వలన మనిషికి ఉన్నటువంటి మానసిక రుగ్మత ఏదైనా ఉన్నట్లయితే అది పోతుంది. అది పోవాలంటే చక్కటి మెలోడీ సాంగ్ వినాలి, లేదా చక్కటి మ్యూజిక్ వింటే బ్రదర్ మీకు ఎలాంటి ఇబ్బందిగా ఉన్నా కానీ, ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా కానీ మీకు పోతాదని మరి సంగీతం వినని నేను చెప్తాను. అంతేకాదు టీవీ షోలు కూడా ఉదయం లేవగానే ఏ ఛానల్ పెట్టినా కానీ ప్రతి ఛానల్లో పాటలు. ఇంకొన్ని ఛానల్ అయితే 24 గంటలు పాటలకే ఛానళ్ళు. జెమినీ మ్యూజిక్ అది ఓన్లీ పాటలకే ఆ ఛానల్ అంతా. ఏ టైంలో అయినా నువ్వు పాట వినాలనుకుంటావు, అర్ధరాత్రి లేచి పాట వినాలనుకుంటే నువ్వు ఆ ఛానల్కి వెళ్ళాలి. వేరే ఛానల్కి వెళ్ళిపోతే వేరే ప్రోగ్రామ్ ఉంటాయి అక్కడ. కానీ కొన్ని ప్రత్యేకమైన ఛానల్లో సాంగ్స్ మాత్రమే ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ప్రపంచం అంతా నీ హ్యాబిట్ ఏంది అని అడిగితే నాకు క్రికెట్ అంటే ఇష్టం, నాకు పలానా ఇష్టం, ఇలా చెప్పుకుంటూ నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, ఇలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. మరి దీనివల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయంటే మనిషికి ఉల్లాసంగా ఉండడానికి, ఆహ్లాదకరంగా ఉండడానికి ఈ మ్యూజిక్ వినండి, లేదా మీరే మ్యూజిక్ క్రియేట్ చేయండి. ఇలా చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, మిగతా కూడా హ్యాపీగా ఉంచవచ్చు. ఆ విధంగా ఉపయోగాలు ఉన్నాయని మరి మనుషులు చెప్తారు. మరి బైబిల్లో కూడా ఈ సంగీతం యూజ్ చేయడం వలన ఏ వ్యక్తికైనా కొంత మనసుకు ప్రశాంతత కలిగిందా? ఎవరైనా అలా ఉన్నారా? ఒక సందర్భం ఏదైనా ఉందా అంటే ఒకసారి బైబిల్లో చూద్దాం. ఒకసారి అక్కడ చూసుకొని ముందు భాగంకి వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం చివరి వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును
పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను. అతడు సేదదీరి బాగా అయింది. సౌలుకు ఏం జరిగిందంటే దేవుని దగ్గర నుండి దురాత్మ వచ్చింది, సౌలుకు పట్టింది. ఈ టైంలో ఏం చేయాలి? దావీదు కాదు, ఏదైనా దేవుని మాట చెప్పి కొట్టడం ఏం చేయాలి, లేదా ఏదైనా ఒక ట్యాబ్లెట్ అయినా ఇవ్వాలి. అది చేయకుండా ఇది చేయకుండా ప్రార్థించకుండా దావీదు ఎల్లప్పుడూ వాడుకగా ఏం చేసేవాడు అంటే సితారా వాయించేవాడు. ఆ సితారాను వాయించాడు. ఆ సితారా వాయించడానికి ఈ దురాత్మ వెళ్ళిపోయింది. అప్పుడు అతడు ఏమైపోయాడంటే బాగుపడ్డాడు. అతడు సేదది బాగా అంటే మ్యూజిక్ వలన ఒక ఇన్స్ట్రుమెంట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అది వాయించడం వలన, అది ప్లే కావడం వలన, సంగీతం వలన ఏం జరిగింది? దురాత్మే వెళ్ళిపోయింది. మరి దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటే మ్యూజిక్ వలన మనిషికి మరి మానసిక రుగ్మత ఏదైనా ఏర్పడినప్పుడు, తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు మనిషి ప్రశాంతంగా ఉండాలంటే మ్యూజిక్ వినండి అని మనుషులు చెప్తారు. దేవుని ఇక అంతేకాదు, జ్ఞాపశక్తి పెరగాలన్నా అయితే మ్యూజిక్ చక్కగా విను, జ్ఞాపశక్తి కూడా పెరుగుతుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఈరోజు ఎందరో మరి మ్యూజిషియన్స్ వాడుతూ ఉన్నారు. ఇందులో ఎన్నో పరికరాలు ఉన్నాయి. ఒక డప్పు కానీ, ఒక సన్నాయి కానీ, ఒక సితారా కానీ, ఒక సానిక కానీ, ఇలా ఎన్నో రకరకాల పరికరాలు ఉన్నాయి. ఎన్నింటితో ఈరోజు మ్యూజిక్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మనుషులు. సినిమా ఫీల్డ్లో వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి ఎన్నో రకాల కొత్త కొత్త మార్కెట్లోకి దిగినటువంటి ఆ వాయిద్యాలను కొనుక్కొని మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉన్నారు, చక్కటి పాటలు రచిస్తూ ఉన్నారు. అయితే ఈ మ్యూజిక్ పరికరాలు ఈరోజు పుట్టక ఉంటే ప్రారంభంలో ఎవరైనా మ్యూజిక్ను మొదటిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. మరి బైబిల్ కూడా ఆ యొక్క విషయం చెప్పింది. ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లలు ఒకసారి చూద్దాం. దేవుడు తెలియజేసిన సందర్భం ఆదికాండం 4వ అధ్యాయం 21వ వచనం. సంగీత పుట్టుక రహస్యం అంటే సంగీతం అంటే మ్యూజిక్. ఈ మ్యూజిక్ పునాది చెప్తా ఉంది బైబిల్. ఈ మ్యూజిక్ పరికరాలు ఉపయోగించిన వారిలో మొదట ఎవరంటే బయట ఉన్నటువంటి శాస్త్ర ప్రపంచం ఎవరు పేరులో చెప్తుంది, కానీ మరి అందరికీ జన్మనిచ్చినటువంటి దేవుడు ఆయన ఖచ్చితమైనటువంటి యథార్థమైనటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి పిల్లలు, ఆదికాండం 4వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. సితారాను సానికను వాడుక చేసేవారు. దీన్ని ఉపయోగించుకుంటూ మ్యూజిక్ ప్లే చేసుకుంటూ తిరుగుతూ వినేవారందరికీ మూల పురుషుడు ఎవడు అంటే యూబాలు. ఒకరోజు దావీదు సౌలు దగ్గరకు వచ్చినటువంటి దురాత్మను పోగొట్టడానికి సితారాను వాయించాడు. దావీదు సితారాను వాయించక మునిపే సితారాను ఉపయోగించిన వారిలో ఎవడున్నాడంటే యూబాల్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ యూబాలు సితారాను సానికను అంటే ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించిన వారందరిలో మొదటగా ఎవరు ఉపయోగించారంటే యూబాల్. ఈరోజు పాటలలో ఎస్విబాల్ ఉన్నాడు. ఎస్విబాల్ పాడకముందు ఎందరో గాయకులు పాడారు. ప్రియమైన దేవుని పిల్లారా, పాత సినిమాలో చూస్తే ఘంటసాల గారు ఎన్నో పాటలు రాయడం జరిగింది. మరి ఆ శతాబ్దంలో ఆ కాలంలో వారు గాయకులు, ఈరోజు ఎందరో గాయకులు సినిమా ఫీల్డ్లో. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే ఈ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించిన వారిలో మొదటిగా
దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. యూబాల్ అనే వ్యక్తి ఉన్నాడు. సంగీత పరికరాలను ఉపయోగించిన వారిలో 2 సంగీత పరికరాలు ప్రారంభంలో ఉపయోగించిన వ్యక్తి యూబాల్ అనే వ్యక్తి ఉన్నాడు. సంగీతానికి మూలంగా ఇక్కడ యూబాల్ గురించి చూపిస్తూ ఉంది. మరి యూబాల్ ఇంత చక్కగా సితారాను స్థానికను ఉపయోగించాడు కదా, ఇతనికి ఈ యొక్క విద్య ఎలా వచ్చింది? వీళ్ళ తల్లిదండ్రుల నుండి ఏమైనా వచ్చిందా, లేదా ఆదాము హవ్వలలో ఎవరైనా ఈ యొక్క సంగీత పరికరాలను తయారు చేసుకొని వాళ్ళు వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ అలా ఉన్న సందర్భాలు ఉన్నాయంటే అవి అయితే మనకు కనబడవు. ఇక్కడ అవి వాడబడినట్టుగా మనకు బైబిల్లో కనబడడం లేదు. సితార స్థానికను వాడుక చేసిన వారిలో యూబాల్ అనే వాడు ఉన్నాడు. అతడు మూల పురుషుడు, అంటే మూలం అని చెప్తా ఉన్నాడు. మూల పురుషుడు అంటే అంతకుముందు ఎవరు ఉన్నారు? మూల పురుషుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వలన, సంగీత పరికరాల వలన మరి మనిషికి ఉల్లాసం. ఈ ఉపయోగించిన వారిలో మొదట ఎవరున్నారంటే యూబాల్ ఉన్నాడు. అది బైబిల్ చెప్పింది. ఈరోజు మనుషులు అడిగితే ఎవరెవరు పేర్లో చెప్తారు, ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తారు. కానీ కరెక్ట్గా అడిగితే దేవుడు చెప్తాడు, అతని పేరు యూబాల్. సంగీత పరికరాలను ఉపయోగించిన వారిలో మొదట ఎవరున్నారంటే మనం చెప్పవలసిన ఆన్సర్ యూబాల్. ఎవరి పేరు చెప్పినా ఆన్సర్ తప్పైపోతుంది. మరి యూబాలకు ఆ విద్య, సంగీత పరికరాలని తయారు చేసుకొని సంగీతాన్ని వాయించాలి అనే ఆ విద్య, జ్ఞానం ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, అది మనం ఆలోచిద్దాం పిల్లల. ఈరోజు కూడా ఎందరో సినీ గాయకులు, ఎందరో మరి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయించేవారు ఉన్నారు. వాళ్ళ గురించి కాదు, ఒకసారి మన గురించి కూడా ఆలోచిస్తే మనలో కూడా మ్యూజిక్ డైరెక్టర్లు బయటకు వస్తారు. మనలో కూడా మరి పాటలు పాడే గాయకులు బయటకు వస్తారు. ఒక్కసారి బాత్రూంలోకి వెళ్ళిపోయామనుకో, ఎక్కడ లేనటువంటి సంగీత మరి పాటలు పాడే గాంధర్వుడు బయటకు వస్తాడు. గుర్తెట్టాడంటే సబ్బులు అరిగిపోవాల్సిందే. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక ఎవరైనా దూరంగా పాట పెట్టారనుకో, ఆ పాట విన్నాడు అనుకో, ఇక్కడ తన దగ్గర ఏదైనా వస్తువు ఉంటే ఆ వస్తువు మీద చేయి పెట్టి దరువు వేస్తూ ఉంటాడు మ్యూజిక్ డైరెక్టర్. మరి మనం కూడా అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటాం, మనం కూడా మ్యూజిక్ పడుతూ ఉంటాం. కానీ ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు సమాజానికి కనబడి ఉంటారు. అయితే ఈరోజు మనుషులందరూ ఇలా మ్యూజిక్ను వాయించడం, ఇలా పాటలు పాడడం, ఈ టాలెంట్ అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని నుండి వచ్చింది. ఎందుకంటే దేవునికి కూడా పాటలు అంటే చాలా ఇష్టం. ఆ మ్యూజిక్ వినడం అంటే దేవునికి చాలా ఇష్టం. ఆయన ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఈరోజు మనుషులకందరికీ టాలెంట్ ఎందుకు ఎలా వచ్చిందంటే మనమందరం దేవుల్లో ఉన్నాం. దేవుల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరిగిందంటే దేవదూతలు పాడినప్పుడు, దేవదూతలు మ్యూజిక్ ఇచ్చినప్పుడు దేవునిలో మనం ఉండి మనం విన్నాం. కాబట్టి ఈరోజు బయటికి వచ్చిన మనుషులందరూ మ్యూజిక్ ఇస్తూ ఉన్నారు, సమాజానికి పాటలు పాడుతూ ఉన్నారు. ఇది తెలియాలంటే మనకందరికీ తెలిసిన సందర్భం ఒకటి ఉంది బైబిల్. బాప్తిస్మిచ్చి యోహాను తల్లి ఎలిజబెత్, ఆ ఎలిజబెత్ భూమి మీద ఉన్న కాలంలో యేసుక్రీస్తు తల్లి అయిన మరియ వచ్చిన దగ్గరికి. అలా దగ్గరికి వచ్చినప్పుడు మరియ యొక్క వందన వచ్చిన వినగానే అప్పుడు ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను ఏం చేశాడంటే గంతులు వేశాడు. ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు, బయట లేడు. కానీ ఆ మాట చెవి వినబడగానే గర్భంలో ఉన్న శిశువుడు గెంతులేశాడు. ఒక శిశువు మరి పుట్టిన తర్వాత చక్కగా మంచి మాటలు పలికే విధంగా, మంచి పాటలు పాడే విధంగా, మంచి గుడ్ బాయ్గా లేదా గుడ్ గర్ల్గా ఒక శిశువు, ఒక ఆడ శిశువు కానీ ఒక మగ శిశువు కానీ ఉండాలంటే తల్లి గర్భంలో ఉండగానే తల్లిదండ్రులు ఏం చేయాలంటే, ముఖ్యంగా తల్లి ఏం చేయాలంటే ఆమె చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉండాలంటే మరి మంచిగా ఉండాలి. ఆమె సినిమా పాటలు వినిందంటే ఇక బయటికి వచ్చిన తర్వాత అతడు కూడా సినిమా పాటలు మరి అలా పాడిస్తూ ఉంటాడు ఆ స్మాయసంగా. కారణం ఆ ఎఫెక్ట్ ముందే పడింది.
మీ శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లి తన భర్తతో రోజు గొడవ పడతా ఉందనుకో, ఇక బయటికి వచ్చిన తర్వాత పిల్లడు అతను కూడా బూతులు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అవన్నీ ముందుగానే తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి వినింది, అవన్నీ ఆ శిశువు మీద ప్రభావం చూపాయి. మరి మనం అందరం ఈ భూమి మీదకి రాకముందు దేవుల్లో ఉన్నాము. దేవుళ్ళు ఉన్నప్పుడు ఆ దేవదూత పాడినప్పుడు, దేవుడు విన్నప్పుడు, ఆ దేవుళ్ళు మనం ఉన్నప్పుడు, ఆ విన్న తర్వాత ఆ టాలెంట్ మనలో ఉంది, ఆ టాలెంట్ మనుషుల్లో ఉంది. ఈరోజు మనుషులు అదే టాలెంట్ బయటికి వదులుతూ ఉన్నారు. ఆ రోజు దేవదూతలు ఇచ్చిన మ్యూజిక్ దేవుడు విన్నాడు. ఆ విన్న మ్యూజికే ఈరోజు మనుషులు పరికరాల ద్వారా మ్యూజిక్ సమాజానికి అందిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక మాట చూసుకుందాం. మొదటిగా కీర్తన గ్రంథం 90వ అధ్యాయం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, మాకు నివాస స్థలము నీవే. దేవా, మేము నివాస స్థలముగా ఎక్కడ ఉన్నామంటే నీ లోపల ఉన్నాం, నీ గర్భంలో ఉన్నాం. నీ ఉన్న ఆ మహాలోకంలో కాదు. ఆ పదం మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవున్న లోకం అనొచ్చు కదా. ప్రభువా, తరతరము నుండి మా నివాస స్థలము నువ్వున్న పరలోకమే అనొచ్చు, కానీ అలా అనలేదు. తరతరము నుండి మా నివాస స్థలము నీవే అంటే మేము ఉండేది పరలోకంలో కాదు, ముందు నీ లోపల ఉన్నాం. మేము తల్లి గర్భంలో భూమి మీద ఉన్నాం 9 మాసాలు. పుట్టక మునుపు, ఆదాములోకి రాక మునుపు మేము నీ గర్భంలో ఉన్నాం, నీ గర్భంలో ఉన్నాం అని ఇక్కడ భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. మరి అలా యుగ యుగములు తరతరములు దేవుళ్ళు ఉన్నప్పుడు దేవుడు దేవదూతను కలుగజేశాడు. దేవుడు దేవదూతను కలుగజేసిన తర్వాత మరి దేవుడు ఆయన సంగీతం విన్నాడు. ఆయన దేవదూతలు ఇచ్చినటువంటి మ్యూజిక్ ఆయన విన్నాడు. మీకు అందరికీ తెలుసు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో దేవదూతలు దేవుని ఎలా స్తుతిస్తూ ఉన్నాయో మీరు ఎన్నోసార్లు ఈ వచనం విని ఉంటారు. పరిశుద్ధుడు 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 అని ప్రతిగానము చేస్తూ ఉన్నాయి ఏవి దేవదూతలు. అలా ప్రతిగానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని గర్భంలో మనం లోపల ఉన్నప్పుడు అవి దేవుడు విన్నప్పుడు లోపల మనం ఉన్నాం కాబట్టి ఆ సింగింగ్ అంతా, సాంగ్ అంతా, ఆ పాటలంతా అదంతా మనం విన్నాం కాబట్టి ఆ టాలెంట్ మనలో ఉంది కాబట్టి ఈరోజు మనుషులు బయటకు వచ్చిన తర్వాత చక్కగా పాటలు పాడగలుగుతూ ఉన్నారు. యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి, ఆ వచనం చూద్దాం, ఇంకో వచనం వెళ్ళిపోదాం. మొదటిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యముల అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానము చేయుచుండిరి. దేవదూతలు ప్రతిగానము చేస్తూ ఉన్నాయి. అవి దేవుడు విన్నాడు. దేవుడు విని పరలోకంలో దేవుడు వింటా ఉన్నాడు. దేవుడు ముందర ఏముందంటే ఆ పాటలు పాడే కచేరీ ఉంది. దేవుని గర్భంలో మనం ఉన్నప్పుడు ఆ ప్రతిగానం మనం విన్నాం. ఇక్కడ మనకు ఏం కనబడుతుందంటే ఈ వచనంలో ప్రతిగానములు అంటే ఓన్లీ సాంగ్ కనబడతా ఉంది, పాట కనబడతా ఉంది, కానీ మ్యూజిక్ మనకు కనబడడం లేదు. ఇక్కడ మ్యూజిక్ ఏమైనా కనబడిందా? పాట కనబడింది, ప్రతిగానములు ఈ పదాలు కనబడ్డాయి, కానీ మ్యూజిక్ కనబడడం లేదు. ఆ మ్యూజిక్ కనబడే విధంగా కొన్ని వచనాలు చూద్దాం పిల్లల. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం
యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. దేవుని తోటయకు యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. దేవుని దేవుని తోటయకు ఏదెనులో నీ ఉంటివి మాణిక్యము మాణిక్యము గో- గోమేధికము సూర్యకాంతమని రక్త రక్తవర్ణపు రాయి సురిమాని రాయి మరగతము నీలము పద్మరాగము మాణిక్యమును అమూల్య రత్నములతో బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లలు పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. పిల్లల గ్రోవులు వాయించేవారు కనబడతా ఉన్నారు, పిల్లల గ్రోవులు కనబడతా ఉన్నాయి. పిల్లల గ్రోవి ఇది కూడా మ్యూజిక్ ఇచ్చేటువంటి ఒక పరికరం. మ్యూజిక్ ఇచ్చే పరికరం అప్పట్లోనే రెడీ అయిందా? పర్లకు రెడీ అయింది. అంటే అప్పుడే మ్యూజిక్ ఇచ్చి ఉంటే అది మరి దేవుడు విని ఉంటే ఆ మ్యూజిక్ మనం కూడా విని ఉంటాం. ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని చూసి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని దానిని చూచి దానిని తీసి ఆ 4 జీవులను ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను వీణె అంటే ఇది కూడా సంగీత పరికరం. ధూప వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన ఆ సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. అంటే వీణెలను కూడా పట్టుకున్నటువంటి సందర్భం. పరలోకంలో దేవుని దేవతలు ఏ విధంగా స్తుతించాయంటే పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానములు అంటే సాంగ్ పాట. ఇక తర్వాత యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం మనం ఏం చూసామంటే పిల్లల గ్రోవులు వాయించువారు మరి సిద్ధం చేసినట్టుగా మనం చూసాం. ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం వచ్చేసరికి ఇక్కడ వీణెలను పట్టుకున్నటువంటి మరి సందర్భం చూసాం. అంటే పరలోకంలో సంగీతం కనబడతా ఉంది, పరలోకంలో పాటలు కనబడతా ఉన్నాయి, పరలోకంలో మ్యూజిక్ వినబడతా ఉంది. అది వినబడతా ఉన్నప్పుడు, ఆ పాట వినబడుతూ ఉన్నప్పుడు, పరలోకంలో దేవుడు ఉన్నప్పుడు, ఆ దేవుని గర్భంలో మనం ఉన్నప్పుడు, అది మనం విన్నప్పుడు, ఆ టాలెంట్ మనకు వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఈరోజు మనుషులందరూ అదే టాలెంట్ను ఈరోజు ఉపయోగిస్తూ ఉన్నారు, తమలో నుండి బయటికి తీసుకుని వస్తూ ఉన్నారు. అయితే ఆ టాలెంట్ అయితే ఉన్నా కానీ అది దేవుడికి మాత్రం చెందడం లేదు. అందరూ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు, మంచి మంచి పాటలు సమాజాన్ని అందించిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి మరి సమాజాన్ని చదివి అనుభవంతో మంచి రచనలు రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవునికి మాత్రం అవి యూజ్ చేయకుండా మరి సమాజంలో వారు ఉపయోగించినప్పుడు వారి పేరు ప్రఖ్యాతులు మారిపోయిపోయాయి. దేవునికి మరి మహిమను చెల్లించే విధంగా వారి దేవునితో రాకపోవడం కానీ మరి వారి బ్రతుకులలో దేవుని మహిమపరిచిన సందర్భాలు కానీ కనబడలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనమైతే మరి దేవుని తెలుసుకున్నాం, దేవుడు కూడా చక్కటి పాటలు అంటే ఇష్టం. మరి మనకున్నటువంటి మరి టాలెంట్ మనకు మ్యూజిక్ ఇచ్చేటువంటి మరి నేర్చుకొని మ్యూజిక్ను మరి క్రియేట్ చేసి లేదా కంపోజ్ చేసే విధంగా ఆ టాలెంట్ ఉంటే మరి భవిష్యత్తులో దేవునికి ఉపయోగించాలి. లేదా అంత టాలెంట్ లేకపోతే కనీసం నోటితో అయినా మరి పాటలు పాడి దేవుని స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, జీవ ఫలము దేవునికి అందించాలి. ఏమైనా దేవుని పిల్లారా, మరి దావీదు యొక్క కోరిక మరి దేవుణ్ణి స్తుతించడం, 10 తంతుల సితారములతో దేవుని స్తుతించాలని మరి ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడిన మాటలు. ఒక అధ్యాయం చూద్దాం పిల్లారా.
ఇన్ని పరికరాలతో దేవుణ్ణి స్తుతించుడు అనే వచ్చారు మనకు కనబడతాయి. కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం. కీర్తన గ్రంథం 150వ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదువుతాను చూడండి. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించమని చెప్తా ఉన్నాను. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. రెండవ వచనం, ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి అని చెప్పాడు. ఇక మూడవ వచనం దగ్గర నుండి దేవుణ్ణి స్తుతించడానికి పరికరాలను ఉపయోగించాలనే విధంగా చెప్తా ఉన్నాడు. పూలధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలంతో సితారతో ఆయన స్తుతించుడి, తంబులతో నాట్యముతోనూ ఆయన స్తుతించుడి, తంతి వాద్యములతో పిల్లల గ్రోవితో ఆయన స్తుతించుడి. 5వ వచనం, మ్రోగు తాళములతో ఆయన స్తుతించుడి, గంభీర ధ్వనిగా తాళములతో ఆయన స్తుతించమని చెప్తా ఉన్నాడు. పరికరాలను ఉపయోగించమని చెప్తా ఉన్నాడు. దేవునికి మ్యూజిక్ అంటే ఇష్టం అని చెప్తా ఉన్నాడు. సంగీతానికి పునాదిగా సంగీత పరికరాలను ఉపయోగించిన రీతిగా యూబాలు కనబడతా ఉన్నాడు. ఆ యూబాలకు ఆ టాలెంట్ ఎలా వచ్చిందంటే దేవుని దగ్గర వచ్చింది. అది మొదటిగా యూబాలు పరికరాలను తయారు చేసుకొని ఉపయోగించాడు. ఈరోజు కూడా మరి ఎన్నో పరికరాలను ఉపయోగించిన వారు ఉన్నారు. అలా ఉపయోగించిన వారిలో మూల పురుషులుగా మరి ఎందరో ఉన్నారు. ఒకసారి ఇంటర్నెట్లో చెక్ చేస్తే కొన్ని కొత్త పరికరాలు వాటిని మొదటిగా వాడిన వారు, అది చక్కగా వాడిన వారు మరి ఎందరో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ టాలెంట్ అంతా దేవునిలో నుండి వచ్చింది. దేవదూతలు దేవునికి మరి గాన ప్రతిగానం చేశాయి. పరలోకంలో అవి మ్యూజిక్ అందించాయి. కారణం అవి ఎలా ఇచ్చాయంటే దేవుడు ఇచ్చిన టాలెంట్. ఆయన గర్భంలో ఉన్నప్పుడు అదంతా మనం విన్నాం. ఈరోజు బయటకు వచ్చిన తర్వాత మరి ఎందరో తమ నోటి ద్వారా పాటలు పాడుతూ ఉన్నారు. తమ యొక్క చక్కటి నైపుణ్యంతో మ్యూజిక్ ఇస్తూ ఉన్నారు. అయితే ఈ చక్కటి గాత్రం, చక్కటి మ్యూజిక్ ఎంతవరకు దేవునికి ఉపయోగపడతా ఉంది. ఈరోజు పాటల సమాజంలో ఎలా ఉన్నాయంటే పాట పాడడం మొదలు పెడితే ఇక అంతా తమ గురించే ఉంటారు. దేవుణ్ణి స్తుతించిన సందర్భం కనబడదు. ఇంకొన్ని పాటలు ఉంటాయి, ఎలా ఉంటాయంటే దేవుని పోడడమే, ఆయన పొగుడుతా ధూపం వేయడమే, ఆయన పొగుడుతూ ఉంటారు కానీ అందులో ఏ రకమైనటువంటి జ్ఞానం కనబడదు. కానీ కొన్ని పాటలు ఉంటాయి మనిషిని మేలుకొల్పే పాటలు, దేవుని జ్ఞానాన్ని బయటికి సమాజానికి వినిపించే పాటలు. అందులో మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పాటలు తప్ప మన పాటలే 100% న్యాయం చేసే పాటలు. మరి సమాజంలో ఎన్నో చర్చెస్, ఎన్నో సంఘాలు ఉన్నాయి. వారు పాడే పాటలు అన్ని పాటలు ఎలా ఉంటాయంటే దుఃఖకరంగా, బాధాకరంగా, తమ మనసులో ఉన్న ఫీలింగ్ బయటికి కక్కుతూ ఉంటారు. దేవునితో తమ బాధ చెప్పుకుంటా, దేవుడు వాళ్ళను ఓదార్చినట్టుగా ఈ పాటలు ఉంటాయి తప్ప దేవుని జ్ఞానాన్ని బయటికి తెచ్చిన సందర్భాలు కనబడవు. ప్రియమైన దేవుని మనం పాటలు చూస్తే మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణం ఉంది. ఈ పాట వినగానే ఎక్కడో దూరంలో ఉన్న వ్యక్తి కూడా ఈ మాట వినగానే ఆగిపోతాడు, చెలిస్తాడు. నా జన్మకు కారణం ఉందా? ఆ వినబడే చోట ఏదో అక్కడ వెళ్దాం పదాన్ని వచ్చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్ల, అలాంటి చక్కటి పాటలు మనకు మన యూనివర్సిటీలో మరి అందించినటువంటి అది జాన్సన్ విక్టర్ అన్నయ్య గారు మరి ఎన్నో సంగీతానికి ఎన్నో సేవలు చేశారు. అయితే పాటల ద్వారా దేవుని స్తుతి కలగాలి, పాటల ద్వారా మనిషికి బోధ కలగాలి. కొత్త నిబంధనలో ఇదే విషయాలు తెలియజేశారు. చూద్దాం కదా, కొన్ని వర్షాలు చూద్దాం ముగింపులో. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు నీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఇక్కడ ఈ పదాలు గమనిస్తే 19వ వచనంలో పదాలు చూడండి సార్. కీర్తనలతోను, తర్వాత సంగీతములతోను, పాట ఉండాలి, మ్యూజిక్ ఉండాలి. ఇక తర్వాత మళ్ళీ పాట గురించి జ్ఞాపకం చేశాడు, ఆత్మ సంబంధమైన పాటలతోను. ఇంకో క్వశ్చన్ చూద్దాం పిల్లరా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోను అంటే మ్యూజిక్, సంగీతములతోను, కీర్తనలతోను, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా నీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇలా ఈ సాంగ్స్ పడతా ఉన్నప్పుడు ఎదుట వ్యక్తిలో మార్పు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవునికి చక్కటి పాటలు అంటే ఇష్టం. ఈ పాటలు పాడడం వల్ల మనిషికి ప్రశాంతత. ఈ పాటలు పాడడం వలన ఎవరైనా వ్యక్తి మరి తప్పు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు ఆ పాట చెవిన వినపడగానే భయం కలుగుతుంది, దేవుని కోసం బ్రతకాలి, మారాలని. అయితే ఈ పాటలు పాడడానికి వస్తారు కదా, పాటలు పాడాలని మరి ఇంట్రెస్ట్లో వస్తారు, కానీ ఆ పాటలు పాడే వ్యక్తి బ్రతుకు మార్చుకోడు. ఇది ఒక విచిత్రమైన సందర్భం. మరి పాట పాడేటప్పుడు ఎలా పాడతాడంటే, కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా అని పాట పాడుతూ ఉంటాడు. మరి ఒక ట్రాక్ మాత్రం మిస్ కాదు, కానీ ఆ వ్యక్తి బ్రతుకు చూస్తే మరి క్రైస్తవ ప్రపంచం కళ్ళు తెరవడం తర్వాత సంగతి, కానీ ఆ వ్యక్తి కళ్ళు తెరవడు. ఎన్ని ప్రసంగాలు ఉన్నా కానీ మనసు కూడా ప్రియమైన దేవుడి పిల్లలు పాటలు మాత్రం స్టేజ్ మీద కళ్ళు తెరవమా నేటి క్రైస్తవ తరమా అని పాట పాడతాడు, కానీ ఎన్ని ప్రసంగాలు ఉన్నా కానీ కళ్ళు తెరవడు. ఇదొక విచిత్రమైన సందర్భం. కొందరు ధనం గురించి పాడబడతారు. ధనం నమ్ముకుంటే డబ్బు అని వెంటబడతా ఉన్నాము, ఇది మోసం చేస్తా అని ఇలా పాడబడతారు. కానీ పాట పాడే వ్యక్తి తమ గురించి ఆలోచిస్తారు. అసలు ఈ పాటలోని లిరిక్స్ ఏంటి, నా బ్రతికి ఏంటి, అది ఆలోచిస్తారు. పాటలు పాడనే ఆసక్తి మంచిదే, కానీ ఆ పాట పాడే వ్యక్తి కూడా ఏం చేయాలంటే అసలు నా లైఫ్ సూటబుల్ అయిందా లేదా ఆ భయం కలగాలి. ఎదుటివారు కూర్చున్న వారు ఈ పాట విని మారాలి, దేవుని స్తుతించాలి అనే ఆలోచన బాగుంది. అయితే పాడేటప్పుడు నేను మారాను లేదా ఇది కూడా టెస్ట్ చేసుకోవాలి. కానీ ఇది మాత్రం ఆలోచించకుండా అందరూ స్టేజ్ మీద పాటలు పాడడానికి మా పేర్లు అంటారు. పేర్లు మరి సంఖ్య తగ్గించామనుకో, ప్రసంగానికి టైం అయిపోయింది, ఇక పాటలో ఈ రోజు కాదు రేపు పోస్ట్ పోన్ అంటే ఇక ఫీల్ అయిపోతాడు, సంఘాన్ని కూడా రాకుండా వెళ్ళిపోతాడు. టైం లేదు బ్రదర్, మరి సగం పాట పాడండి, సగం వదిలించడం పాడండి అంటే ఇక ఫీల్ అయిపోతారు. ఇంకొంతమంది ఉంటారు ఫీల్ అయిపోయి మధ్యలో స్టేజ్ దిగిపోతారు. ఆ సందర్భాలు నేను కూడా చూశాను. ఒక చరణం పాడాలంటే ఫీల్ అయిపోయి ఈ పాటతో ఈ సహవాసం వద్దని మైక్ అక్కడ పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, పాటలు పాడాలని ఆసక్తి మంచిదే, 10 మందికి వినిపించడం, ఒకరికి బోధపడడం మంచిదే, చక్కటి గాత్రంతో దేవుణ్ణి స్తుతించడం మంచిదే, చక్కటి వాయిద్యాలతో మరి దేవుని కోసం అనేక మంది పిల్లలను దేవుళ్ళు బ్రతికించడం కోసం చక్కటి మ్యూజిక్ దేవుని కోసం అందించడం మంచిదే. కానీ ఈరోజు సమాజంలో పాటలు ఎలా ఉన్నాయంటే
ఆ పాట వస్తూ ఉన్నప్పుడు ఆ పాటలో ఉన్న మాట మనకు వినబడదు, ఏ మాట తెలియదు, కానీ మ్యూజిక్ మాత్రం ఓవర్ అయిపోయి ఉంటుంది. మ్యూజిక్ ఓవర్, ఆ పాట ఏదో మనకు అర్థం కాదు. మనిషి మార్పు ఎలా కలుగుతుంది? ఆ పాటలో మాట ఎక్కువగా ఉండాలి, ఆ పాటలో మ్యూజిక్ తక్కువగా ఉండాలి. పాటలో మాటను హైలైట్ చేయాలి, పాట వెనకలో మ్యూజిక్ ఉండి పాటను ప్రోత్సహించాలి. ఆ విధంగా మరి చక్కగా మరి మ్యూజిక్ అందించే వారిగా ఈ సంగీతానికి సంబంధించిన ఈ సంగీత పుట్టుగా రహస్యం మరి వినటువంటి మనమందరం మరి భవిష్యత్తులో కూడా మరి చక్కగా మరి దేవుని కోసం ఒకవేళ సంగీతం నేను నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే నేర్చుకోవచ్చు, ఇప్పుడే స్టార్ట్ చేయవచ్చు. ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి. ఎందరో మరి కళాకారులు వారితో వారు నేర్చుకున్న విద్య నశించిపోకూడదని మరి ఎన్నో రకాలుగా క్లాస్ చెప్తా ఉన్నారు. ఈ క్లాసులు చెప్తాము, ఎవరైనా రావచ్చు, నేను నేర్పిస్తామంటా ఉన్నాను. ఏమైనా దేవుని పిల్లలారా, అయితే దేవుడు ఇచ్చినటువంటి మన వరకు ఉన్నటువంటి టాలెంట్లను దేవుని కోసం ఉపయోగించి దేవుని కోసం బ్రతకచ్చు. అనేకులను మరి దేవుని కోసం బ్రతికించే విధంగా మనం అందరం ఎల్లప్పుడూ ఉండాలని ఈ యొక్క కొన్ని విషయాలు మీకు సక్రమయ్యాయని ఆశిస్తూ ఉన్నాను. మరి చిన్నగా మరి చివరిలో మరి ప్రార్థించుకున్న పిల్లలు చిన్న ప్రార్థన చేసుకొని మీ ఇంట్లోకి వెళ్ళిపోతాం. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఆయన సంగీత పుట్టుక రహస్యం ఆయన మీరు మాత్రమే చెప్పారు. ఆయన మీ కుమారులు యూబాలు ఆయన ప్రారంభంలో సితారాను సానికను వాడుక చేసినట్లుగా మీరు సెలవిచ్చారు. మరి ఈరోజు ఎందరో మ్యూజిక్ అందించిన వారు మరి పాటలు తమ గాత్రంతో పాడిన వారు సమాజంలో ఉన్నారు. ఆయన మరి అనేకులు మాత్రం తండ్రి తమ యొక్క టాలెంట్ తండ్రి మీ కొరకు ఉపయోగించాక ఆయన కాలగర్భంలో కలిసిపోయారు. ఆయన మేమైతే అంత టాలెంట్ అంతగా లేకపోయినా తండ్రి లోకంలో తండ్రి వెర్రి వారిగా ఉన్నటువంటి మమ్మల్ని తండ్రి మీరు ఏర్పరుచుకున్నారు. లోకంలో ఉన్నటువంటి బలవంతులను సిగ్గుపరచుటకు ఆయన బలహీనమైనటువంటి ఘటములుగా ఉన్నటువంటి మమ్మల్ని ఆయన మీరు ఏర్పరుచుకున్నారు. ఆయన అయినప్పటికీ మాకున్నటువంటి తలాంతులతో తండ్రి నీ కొరకు తండ్రి నమ్మకంగా చివరి వరకు తండ్రి బ్రతకగలిగే అవకాశం కల్పించమని కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆలగడ్డలో ఈ యొక్క సంఘంలో తండ్రి సేవ జరిగిస్తూ ఉన్నటువంటి నీ యొక్క కుమారులు గుణాకుమార్ సార్ గారిని తండ్రి జ్ఞాపకం చేస్తున్నాను. సంఘ పెద్దలను తండ్రి సంఘ విశ్వాసులను తండ్రి జ్ఞాపకం చేస్తున్నాను. భవిష్యత్తులో ఆయన ఈ యొక్క విలువైన సంగతులు తండ్రి సమాజంలో అనేకులకు తండ్రి తెలియజేసి మా యొక్క జీవితంలో తండ్రి సంగీతంతో తండ్రి నేను మహిపరిచే విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మా వంతు పాత్ర మేము చేసే విధంగా సహాయత దయచేయమని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్.